కాగజ్నగర్ ఫారెస్ట్ కారిడార్ లో 2 పులుల మిస్సింగ్ పై సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. 72 బృందాలు 380 మంది సిబ్బందితో పులుల కోసం వెతుకుతున్నారు. అయితే పులులపై విష ప్రయోగం జరిగి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. పశువులపై దాడి చేస్తున్నాయని సమీప గ్రామాల ప్రజలే హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటికే 6 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. మరిన్ని డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. దేవిదాస్, ఆపరేషన్ టైగర్స్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈ కాగజ్ నగర్ ఫారెస్ట్ కారిడార్ లో మిస్సింగ్ అయిన మరో 2 పులుల కోసం ఫారెస్ట్ సిబ్బంది అన్వేషిస్తోంది. పెద్ద ఎత్తున 72 బృందాలు, దాదాపు 300 మంది సిబ్బందితో ఈ మిస్సింగ్ పులుల కోసం ఆ ఫారెస్ట్ సిబ్బంది అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రోజు పరిస్థితి మొత్తం 72 బృందాలు నేషనల్ టైగర్ కన్జర్వేట్ అథారిటీతో పాటు చీఫ్ కన్జర్వేటర్ మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫారెస్ట్ సిబ్బంది మొత్తంగా కాగజ్ నగర్ ఫారెస్ట్ కారిడార్ లో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ పులులపై విష ప్రయోగంతోనే చనిపోయాయి అని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాణహిత నది నుంచి తాడోబా ఫారెస్ట్ కావచ్చు, ఇక్కడ సమీప టైగర్ జోన్ల నుంచి పులులు 4 పులులు గత 3 సంవత్సరాలుగా ఈ సమీప అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. అయితే పశువులను హతమారుస్తున్నాయని ఫారెస్ట్ సమీప గ్రామాల ప్రజలే పులులపై విష ప్రయోగం చేశారని ఫారెస్ట్ అధికారులు అయితే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ సమీప గ్రామాల్లోని 6 అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ ఆపరేషన్ మిస్సింగ్ టైగర్ సర్చ్ ఆపరేషన్ పూర్తయ్యాక ఈ అరెస్ట్ సమాచారాన్ని వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. కాగజ్ నగర్ ఫారెస్ట్ కారిడార్ లో 2 పులుల మిస్సింగ్ పై సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. 72 బృందాలు 380 మంది సిబ్బందితో పులుల కోసం వెతుకుతున్నారు. అయితే పులులపై విష ప్రయోగం జరిగి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. పశువులపై దాడి చేస్తున్నాయని సమీప గ్రామాల ప్రజలే హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటికే 6 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు.